గ్రామాధికారి. ఒక గ్రామాధికారి వట్టి మూఢుడు. ఒకనాడు ఒక రైతు వచ్చి, అయ్యా, నా పొలంలో ఆంబోతుపడి మేస్తున్నది. దాన్ని ఎలాగైనా బయటకు తరమాలి అన్నాడు. మనిషిని పంపి తరిమేయిస్తాను అన్నాడు గ్రామాధికారి. ఆ మనిషి చేనంతా తొక్కేస్తాడేమో అన్నాడు రైతు. అయితే వాణ్ణి చేను మధ్యకు మోసుకుపోవటానికి ఇద్దరిని ఏర్పాటు చేస్తాను అన్నాడు గ్రామాధికారి. ఊళ్ళో వాళ్ళు కొందరు గోడపలుకొని గ్రామాధికారి వద్దకు వచ్చి, అయ్యా, మన ఊరి బయట శివాలయాన్ని ఒక గజం వెనుక్కు జరిపితే బావుంటుంది అన్నారు. మనుషులను పెట్టి తోయిద్దాం అన్నాడు గ్రామాధికారి. గ్రామాధికారి ఓ 100 మంది మనుషులను పిలిచి ఆలయాన్ని ఒక గజం వెనక్కు తోయండి అన్నాడు. ఆ పని తన సమక్షంలోనే జరుగాలి కనుక ఆయన తన జరీ తలపాగా తీసి గుడి వెనక ఉంచి ముందుకు వచ్చాడు. మనుషులు కొంతసేపు తోసినాక గ్రామాధికారి గుడి ఏమాత్రం జరిగిందో చూడటానికి వెనక్కు వెళ్ళాడు. ఆయన తలపాగా లేదు. దాన్ని ఎవరో కాజేశారు. ఇంక తోయకండిరా, నా తలపాగా గుడి కింద పడిపోయింది. అనుకున్న దానికన్నా ఓ అడుగు హెచ్చు తోశారు అన్నాడు గ్రామాధికారి.